ఫస్ట్ రెండు టర్మ్లో మోడీ గారు సరే బీజేపీ మీద ఉన్నటువంటి గౌరవంతో బీజేపీ అభివృద్ధి మీద ప్రజలు పట్టం కట్టారు. మూడోసారి వచ్చేసరికి కూటమి ద్వారా రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు 400 పార్ అన్నారు కానీ ఆ ఎత్తు పారలేదు. మరి ఈసారి ఫోర్త్ టైం అటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా పెరుగుతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఫైనల్ గా? మేము చెప్పేది, మేము కులమత ప్రాంతాలకు అతీతంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలని పనిచేస్తూ ఉన్నాం. అన్ని రంగాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధి కల్లారా చూస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ మా వైపే ఉన్నారు. వారందరి ఆశీస్సులు ఉన్నంత కాలము భారతీయ జనతా పార్టీకి తిరుగుండదు. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు ఒక సామాన్యురాలాగా నేను అడుగుతున్నాను, ఒక మహిళగా అడుగుతున్నాను అన్నారు. మరి 33% రిజర్వేషన్ సంబంధించి ఎందుకు బిల్ ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఇది బిల్ ఆగలేదండి. మీరు చూస్తే కనుక అబ్బా చాలా మంచి, అసలు నేను నిజంగా స్కిప్ అయ్యింది, నాకు గుర్తే రాలేదు. అందుకనే అడిగాను కదా మేడం. 3 దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉండి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళకి అప్పట్లో పవర్లు ఉన్నాయి, చేయలేదు. ఎందుకనంటే వాళ్ళకి ఆడవాళ్ళు ఎదగడం అనేది ఇష్టం లేదు. కానీ మోదీ గారు వచ్చిన డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చూస్తే సంక్షేమ పథకాల్లో ప్రతి సంక్షేమ పథకం, ఇల్లు కానివ్వండి, జన్ధన్ కానివ్వండి, ఏ పిఎం స్వానిధి కానివ్వండి, పిఎం ముద్ర కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా 70% మహిళలే యజమానులు, అంటే స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు ఒక సామాన్యుడు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు, నేను బీజేపీ నేను అక్కడికే వస్తున్నా. ప్రతి ఇంట్లో ఈ రోజు ఇది రాసి పెట్టుకోండి ఆన్ రికార్డ్, మీరు చూపించండి. ఒకరు లేరంటే గనక నేను మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. ప్రతి ఇంట్లో ఈ రోజున బీజేపీ లబ్ధిదారుడు ఉన్నాడు, అంటే కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుడు. సామాన్యంగా నేను కూడా ఒక లబ్ధిదారునే. ఈ కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం వల్ల నేను లబ్ధిదారు. ఎందుకు? నేను నా 2 ఆడపిల్లల కోసం అని ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన అనే దాంట్లో నా 2 ఆడపిల్లల తరపున నేను పోస్ట్ ఆఫీస్ లో కడుతున్నా, నాకు చక్రవడ్డీ వస్తుంది. మీరు చూస్తే సంవత్సరం తిరిగేటప్పటికి ఇది అందరికి, ఇక్కడ యామిని అని కాదు, సామాన్య నిరుపేద మహిళలు కూడా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి పథకం ఉంది. ఎన్ని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. సో నాతో సహా ఇలా చూసుకుంటే మీరు కూడా, అంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పథకంలో లబ్ధిదారులుగానే ఉన్నారు. మామూలు 33% రిజర్వేషన్ కి వచ్చేటప్పటికి ఈ సంకల్పంతో మహిళలని అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం చేయాలి, అధికారంలో భాగస్వామ్యం చేయాలని తీసుకొచ్చారు. అది బిల్ పాస్ అయింది. కానీ ఈ డీలిమిటేషన్ ఒకటి ఉంది కదా, డీలిమిటేషన్ వల్ల ఆ ప్రాసెస్ లేట్ అయిపోతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ చేయాలని అంటే దానికి ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పని అనుకుని ఈ 2029 కల్లా, అంటే ఇంకొక డీలిమిటేషన్ తో పాటు సెన్సస్ జరుగుతుంది కదా, ఇప్పుడు సెన్సస్ జరుగుతుంది మనకి. సో ఆ సెన్సస్ పూర్తయితే గానీ దాని ప్రకారం డీలిమిటేషన్ చేయడం కష్టము. దీన్ని ఈ రెండింటి మీద ముడిపడి మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయాలంటే 2034కి వెళ్తుంది. అప్పటి వరకు ఇప్పటికీ ఇన్ని దశాబ్దాలు మహిళలు ఎదురు చూశారు. ఇంకా వీరిని ఎందుకు ఎదురు చూడడము? బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఇంకో 10 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేయించాలని డీలిమిటేషన్ తో కలిపి పెట్టారు. అంటే డీలిమిటేషన్ ప్రపోజ్ చేశారు, అది కూడా చాలా జెన్యూన్ గా 50% అని చెప్పని పెట్టారు. కొన్ని దక్షిణాది రాష్ట్రాలు సరే వాళ్ళకున్న ఎజెండా ద్వారా వాళ్ళు కాదు అనుకున్నారు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న సీట్స్ తోటి 33% ఇస్తే గనక కేవలం 120 సీట్లే వస్తాయి మహిళలకి. అదే డీలిమిటేషన్ కనుక దాంతో అయితే 180కి పెరుగుతాయి, 170, 180కి పెరుగుతాయి. సో ఇచ్చేదేదో మంచి ఎక్కువ ఇద్దాము అన్న ఉద్దేశంతో పెట్టారు. అది వీళ్ళు అవ్వనివ్వలేదు. సరే వీళ్ళు అవ్వనివ్వకపోయినా మా ప్రయత్నం అయితే మేము ఆగదు, చేసేది ఎప్పుడు మేము ది బెస్టే చేస్తాం. బీజేపీ టైం తీసుకుంటుంది. యూసీసీ మేము పెట్టాలంటే కాంగ్రెస్ లాగా ఎప్పుడో రాజ్యాంగాన్ని వాళ్ళు 100 సార్లు 110 సార్లు అమెండ్ చేసుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం, ఎమర్జెన్సీతో సహా. మేము ఎప్పుడు అలా చేయాలి. రైతు బిల్లులు కూడా అంతే. మేము ప్రజల కంటే చర్చలో పెడతాం. యూసీసీ అయినా ప్రజల్లో చర్చలో పెడతాం, సిఏఏ అయినా పెడతాం, ఇదైనా పెడతాం, ఏదైనా పెడతాం, వెయిట్ చేస్తాం. చూసి ఇంకా వీళ్ళు అప్పటికీ కూడా చేయట్లేదు అంటే ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం కాబట్టి ప్రజలకి అందాల్సిన చోట చివరికి చూసి లేదంటే మా నిర్ణయం మేము తీసుకుంటాం. సో ఖచ్చితంగా 33% అనేది వస్తుంది, వచ్చి తీరుతుంది. అది బీజేపీ ప్రామిస్. ఆల్రెడీ బిల్లు పాస్ అయిపోయింది, ఎంత తొందరగా వస్తుంది అనేది మ్యాటర్. ఈ మిగిలిన పార్టీలు అందరూ కూడా ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్పోజ్ అయిపోయారు. సో మహిళలని చట్టసభల్లో, శాసనసభలో అంటే అసెంబ్లీకి, పార్లమెంట్ కి తొందరగా పంపించడం ఇష్టమే లేదు ఈ మొహాలకి. ఇక మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు మహిళల గురించి, మహిళలకు అన్యాయం చేస్తున్నారని కూడా మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. అలా ఉంటే దేశ రాజకీయాలు.